హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు రూపకల్పన చేసిన ఒక నూతన స్కీమ్ స్మైల్ స్కీమ్ వార్తలు నిలిచింది. స్మైల్ ఇటీవల వార్తలు నిలిచిన స్మైల్ స్కీమ్, ఇందులో వర్డ్ స్మైల్ యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కి ఒక్కొక్క వర్డ్ ఉంది. చూడండి, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ individuals for livelihood and enterprise గుర్తుంచుకోండి. స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇది ఒక సపోర్టింగ్ స్కీమ్, సపోర్ట్ ఇచ్చే పథకం. సో సపోర్ట్ అంటున్నాను, ఎవరికి సపోర్ట్ ఇచ్చే ప్రోగ్రాము? మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అంటున్నాను, ప్రత్యేక వర్గము, ముఖ్యంగా మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అంటే ఇక్కడ బెగ్గర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. భారతదేశంలో బెగ్గర్స్ కానివ్వండి, ట్రాన్స్జెండర్లకి కానివ్వండి, వారికి సపోర్ట్ ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమము, వారికి జీవనోపాధి కలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమము, ప్రత్యేక పథకం పేరే స్మైల్. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక నూతన స్కీమ్ కానివ్వండి, నూతన ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక యాక్రోనిమ్ వార్తలు నిలిచింది అంటే దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఏదైతే ఉందో దానికి కన్సర్న్ వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్స్ ని అర్థం చేసుకోండి. ఆ ప్రోగ్రామ్ లేదా ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. సో ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది అంటున్నాను ఈ కొత్త పథకం? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. తెలుగులో ఈ మంత్రిత్వ శాఖని మనం ఏమంటాము? కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ పర్సన్ మినిస్టర్ గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? వీరేంద్ర కుమార్ గారు. పేరు గుర్తుంచుకోండి, వీరేంద్ర కుమార్ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రి. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి? సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి అని గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇటీవల మనం చూసాము కొత్తగా కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారము, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది కదా. అంతకు ముందు ఈ మంత్రిత్వ శాఖ చాలాసార్లు వార్తలు ఇచ్చింది. తావర్ చంద్ గెహ్లాట్ గారు వార్తలు ఇచ్చారు. తన స్థానంలో వీరేంద్ర కుమార్ అని గుర్తుంచుకోండి. సో వీరేంద్ర కుమార్ గారి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ భారతదేశంలో ట్రాన్స్జెండర్ లేదా థర్డ్ జెండర్స్ కోసము మరియు బెగ్గర్స్ కి సంబంధించి ఒక ప్రత్యేక సపోర్టింగ్ స్కీమ్ ని ప్రారంభించబోతోంది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే స్మైల్. సో ఈ స్మైల్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం మన భారతదేశంలో అందుబాటులో ఉన్న జనాభా లెక్కలు ఎప్పటివి? 2011. సో 2011 సెన్సెస్ కదా అధికారికంగా మనం ప్రతిసారి చర్చించుకునేది. సో అకార్డింగ్ టు 2011 సెన్సెస్ భారతదేశంలో ఎంతమంది బెగ్గర్స్ ఉన్నారంటే, భిక్షాటన చేసేవారు ఉన్నారంటే 4,13,630 మంది. ఈ వర్డ్ అవసరం లేదు, ఈ సంఖ్య గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అరౌండ్ 4 lakh పీపుల్ అని గుర్తుంచుకోండి భారతదేశంలో ఉన్న బెగ్గర్స్, భిక్షాటన ద్వారా బ్రతుకుతున్నవారు. ఇందులో హైయెస్ట్ ఎక్కడ ఉన్నారంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నారు, సెకండ్ యూపీ, థర్డ్ బీహార్. అండ్ కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే హైయెస్ట్ బెగ్గర్స్ ఎక్కడ ఉన్నారు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అంటే ఢిల్లీ అండ్ నెక్స్ట్ చండీగఢ్. ఇవి రెండు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెగ్గర్స్ ని మనం చూడడం జరుగుతుంది. ఎక్కడైనా మనం అంతెందుకు మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, లక్నో కానివ్వండి, ఇలాంటి ప్రముఖ నగరాల్లో ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ పడింది అనుకోండి, కారు కానీ మన వెహికల్ ఆపగానే బెగ్గర్స్ వచ్చేసేస్తారు. అలా బెగ్గర్స్ లో కూడా అత్యధికంగా ట్రాన్స్జెండర్స్ ని చూడడం జరుగుతుంది. సో అలా బెగ్గర్స్ మరియు ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా స్మైల్ అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించబోతున్నారు. భారతదేశంలోని 10 ప్రముఖ నగరాలలో, 10 ప్రముఖ మెట్రోపాలిటన్ సిటీస్ లో, ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, లక్నో, ఇలాంటి సిటీస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ సిటీస్ పేరు కూడా అవసరం లేదు. సో అలా భారతదేశంలోని 10 ప్రముఖ నగరాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్న ప్రోగ్రామ్ స్మైల్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ లో ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వారికి సపోర్ట్ అని చెప్పాను కదా. ఏ రకంగా సపోర్ట్ చేస్తారంటే వీరందరికీ రీహాబిలిటేషన్ ఇస్తారు. వీరికి ఉండడానికి స్థలాలు కేటాయించడం కానివ్వండి, ప్రత్యేక నిర్మాణం చేపట్టడం ద్వారా కానివ్వండి, అండ్ వారిని ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ ని కూడా వారికి అందుబాటులోకి తెస్తారు, విద్యా బోధన చేస్తారు, మరియు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి శిక్షణలను కండక్ట్ చేస్తారు, అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి. అండ్ ఎంటర్ప్రైజ్ కి సంబంధించి ముఖ్యంగా ఎవరైనా ఔత్సాహికులు ఉంటే, ఎవరికైనా మంచి ప్రతిభ ఉంటే గనక ఎంటర్ప్రైజ్ అంటే ముఖ్యంగా ఏదైనా కంపెనీలు స్థాపించడం కానివ్వండి, చిన్న చిన్న దుకాణాలు స్థాపించడం కానివ్వండి, వ్యాపారవేత్తలుగా కూడా తీర్చిదిద్దే ఒక ప్రత్యేక కార్యక్రమమే
స్మైల్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన స్మైల్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది? ఈ స్మైల్ ఈ వర్డ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి? ఎవరికి సంబంధించింది? బెగ్గర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ అని గుర్తుంచుకోండి. మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అంటున్నాను, అందులో వీరిద్దరిని గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు ఇటీవల ట్రాన్స్జెండర్స్ తరచూ వార్తలు నిలుస్తున్నారు. ట్రాన్స్జెండర్లకు సంబంధించి భారతదేశంలో వారికి సంబంధించి హక్కులను పరిరక్షించే ఒక చట్టం అమలవుతోంది. 2019 సంవత్సరంలో రూపకల్పన చేయబడిన చట్టము ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. ఏదైనా అంశం వార్తలు నిలిచితే దానికి కన్సర్న్డ్ గా ఉండే ఆర్టికల్స్ కానివ్వండి, దానికి కన్సర్న్డ్ గా ఉండే చట్టాలు కానివ్వండి, వాటిని లింక్ చేసుకోండి. ఇక్కడ బెగ్గర్స్ అంటున్నాను. ఫోర్స్ఫుల్ బెగ్గింగ్ అనేది ఏదైతే ఉంటుందో భారతదేశంలో బలవంతంగా భిక్షాటన చేయించడం అనేది నిషేధం. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటారు? ఆర్టికల్ 23, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? రైట్ అగైనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నిరోధక హక్కులు అంటాం. 24th ఆర్టికల్ ఏమో చిన్నారులకి సంబంధించి, బాలలకి సంబంధించింది, బాల కార్మిక వ్యవస్థకి సంబంధించింది. 23rd ఏదైతే ఉంటుందో భారతదేశంలోని ఏ వర్గానికి సంబంధించిన పౌరులైనా కూడా పీడనకి గురి కాకూడదు. అలా బలవంతంగా భిక్షాటన చేయించడం కూడా నేరం. అలాంటి చట్టాలు కూడా ప్రస్తుతం అమలవుతున్నాయి. వీటన్నిటిని లింక్ చేసుకోండి సరిపోతుంది. స్మైల్ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం పోర్నోగ్రఫీ వార్తలు నిలిచింది. పోర్నోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. పోర్న్ అంటే ఏంటంటే అశ్లీల చిత్రాలు అంటాం మనం. అశ్లీల చిత్రాలు ఏవైతే ఉంటాయో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఏవైతే ఉంటాయో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా వేదికగా చాలా అశ్లీల చిత్రాలను కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు గ్రూప్స్ లో. అలాంటి పోర్న్కి సంబంధించి అశ్లీల అంశాలకు సంబంధించిందే పోర్నోగ్రఫీ. అశ్లీల చిత్రాలను తీయడం కానివ్వండి, వీడియోల ద్వారా బంధించడం కానివ్వండి, ఈ వీడియోలను టెలికాస్ట్ చేయడం కానివ్వండి, టోటల్ అశ్లీల ప్రదర్శన అనే అంశం అంతా కూడా పోర్నోగ్రఫీగా మనం ట్రీట్ చేయవచ్చు. ఎందుకు ఈరోజు అంశం చెప్తున్నానంటే ఇటీవల రాజ్ కుంద్రా గారు వార్తలు నిలిచారు. రాజ్ కుంద్రా గారు. సో ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక టాపిక్ ఎలివేట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అన్ని అంశాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక పర్సన్ వార్తలు నిలిచారు, కానీ ఆ పర్సన్ పోర్నోగ్రఫీకి సంబంధించి వార్తలు నిలిచారు. అలా పోర్నోగ్రఫీకి సంబంధించి రాజ్ కుంద్రాని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరి రాజ్ కుంద్రా? మనందరికీ తెలుసు, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కనబడతా ఉంటాడు. ఆ టీం కి సంబంధించి వన్ ఆఫ్ ద ఓనర్ అనుకోవచ్చు. శిల్పా శెట్టి ఉంది కదా, తన యొక్క హస్బెండ్ రాజ్ కుంద్రా ఇటీవల అరెస్ట్ కాబడ్డాడు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. దేనికి సంబంధించి? పోర్నోగ్రఫీకి సంబంధించి. తను ఏం చేశాడంటే కొంతమంది ఎవరైతే ఉంటారో వారి ద్వారా వీడియోలు తీపించాడు. అంటే ఏంటంటే బ్లూ ఫిల్మ్స్ అంటాం కదా, నీలి చిత్రాల తీయించడం జరిగింది. ఆ నీలి చిత్రాలన్నింటినీ కూడా విదేశీ వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం జరిగింది. సబ్స్క్రైబర్స్ ని పెంచుకొని ఆ వీడియోలన్నింటినీ కూడా అమ్మడం ద్వారా డబ్బులను సంపాదిస్తున్నాడు. అలా అశ్లీల చిత్రాలకి సంబంధించి తీయడము అంటే షూటింగ్ చేపించడము, అట్ ద సేమ్ టైం వాటిని అమ్మకం చేయడం ద్వారా పోర్నోగ్రఫీ కింద తనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంశం ఏంటి? ఈరోజు వార్తలు నిలిచే అంశం ఏంటంటే అసలు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీకి సంబంధించి అశ్లీల చిత్రాలు చూడడం కానివ్వండి, అశ్లీల చిత్రాలను ఫార్వర్డ్ చేయడం కానివ్వండి, అశ్లీల చిత్రాలను అమ్మడం కానివ్వండి అసలు నేరమా కాదా అని చెప్పేసి చాలా మంది ఇతనికి మద్దతు ఇచ్చేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అతన్ని అనవసరంగా అరెస్ట్ చేశారు. మన భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది, ఎన్నో ఉన్నాయి. అలాంటిది అశ్లీల చిత్రాలకి సంబంధించి తన యొక్క పర్సనల్ డిస్క్రిప్షన్ అది అందరూ ఎందుకు అరెస్ట్ చేస్తారంటున్నారు. మరి అలాంటిది ప్రస్తుతం పోర్నోగ్రఫీకి సంబంధించిన కొన్ని సెక్షన్స్ ఇక్కడ చూద్దాం. మనందరికీ తెలుసు ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి అంటాం. భారతదేశంలో అమలవుతున్న ఇండియన్ పీనల్ కోడ్ అనగానే ఏ ఇయర్ గుర్తుకు రావాలి? 1860. ఎప్పుడైనా ఒక చట్టం కానివ్వండి లేదా శిక్షా స్మృతి కానీ వార్తలు నిలిస్తే ఇయర్ కూడా గుర్తుంచుకోండి. 1860 సంవత్సరం నుండి భారతదేశంలో ఉంటున్న ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతిలోని కొన్ని సెక్షన్స్ గుర్తుంచుకోండి. సెక్షన్ 292, సెక్షన్ 293, సెక్షన్ 294 అండ్ వీటితో పాటు పోక్సో చట్టం, పోక్సో 2012, సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. అండ్ దీంతో పాటు ఇంకొక చట్టం ఐటీ యాక్ట్ 2000, ఐటీ చట్టం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66A అవన్నీ కూడా ఈ రోజు తనకు లింక్ గా ఉన్నాయి. సో ఇలాంటి అంశాలను లింక్ చేసుకొని ఈ రోజు పోలీసులు తనని అరెస్ట్ చేశారు. అంటే ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి 1860, ఇందులో ఉండే సెక్షన్స్ ఉంటాయి కదా, చాలా సెక్షన్స్ గురించి మనం చూస్తున్నాం. అక్రమ మానవ రవాణా చేశారనుకోండి, ఏ సెక్షన్ ద్వారా తనను శిక్ష గురి చేస్తారో ఇలాంటివన్నీ IPC 267 అని చెప్పేసి చాలా ఉంటాయి. అందులో 292 సెక్షన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది అంటే అశ్లీల చిత్రాలను తీయడం కానివ్వండి, అశ్లీల చిత్రాలను చూడడం కానివ్వండి నేరం. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే 4 గోడల మధ్య, సో 4 గోడల మధ్య ఈ పరులకు హాని చేయకుండా, అసలు ఇతరులకు ఇబ్బంది కాకుండా
పోర్న్ చూడడం అనేది నేరం కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. సో పోర్న్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఒక పర్సన్ ఇండివిజువల్ 4 గోడల మధ్యలో పోర్న్ చూడడం అనేది నేరం కాదు. కానీ అలాంటి పోర్న్ చిత్రాలు, అశ్లీల చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫార్వర్డ్ చేయడం అనేది నేరం. అదొకటి ఇంపార్టెంట్. సో అలా మనకి 292 సెక్షన్ ఏంటి, అశ్లీల చిత్రాలు ఏవైతే ఉంటాయో పోర్న్ తీయడం, షూటింగ్ చేయడం కానివ్వండి, షూటింగ్ చేసినా కూడా తప్పు కాదు, కాకపోతే వాటిని సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్ చేయడం అనేది చాలా నేరం. సో ఈ సెక్షన్ ని అనుసరించి తనని ఇప్పుడు 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నాయి. సో పోర్న్ తీయడం ఏంటంటే ఒకరు ఎవరైతే ఉంటారో నటులు కానివ్వండి వారికి సంబంధించిన మొత్తం న్యూడ్ పిక్స్ అన్ని బంధించాడు కాబట్టి తనను ఈ సెక్షన్ ఆధారంగా అరెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ 293 సెక్షన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది అంటే అశ్లీల చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని 20 సంవత్సరాల లోపు యువతకు ఫార్వర్డ్ చేయడం కూడా నేరమే. ఫార్వర్డ్ అంటే మనకు సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, టెలిగ్రామ్ అంటేనే మనం సినిమాలు కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలా టెలిగ్రామ్ లో కానివ్వండి, గ్రూప్ లో కానివ్వండి అశ్లీల చిత్రాలను యువతకు ఎవరైతే 20 years అండ్ బిలో ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారిని నేరంగా పరిగణించడం జరుగుతుంది. అలా పోర్నోగ్రఫీ కింద 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, మినిమం 3 years. అండ్ దాంతో పాటు 294 సెక్షన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది అంటే బహిరంగ ప్రదేశాల్లో జన రద్దీ ఉండడం కానివ్వండి, ముఖ్యంగా బయట ప్రదేశాల్లో మొత్తం ఎవరైనా ప్రజల మధ్యలో స్టేజ్ షో చేయడం కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం రికార్డింగ్ డాన్సర్స్ అని చెప్పేసి రికార్డ్ డాన్సులు అడుగుతూ ఉంటాయి. సో అలా రికార్డింగ్ డాన్స్ అనేది ప్రస్తుతం భారతదేశంలో నిషేధం. అంటే బహిరంగ ప్రదేశాల్లో ప్రజల మధ్య అశ్లీల ప్రదర్శన చేయడం కూడా నేరమే. ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో ఒక వ్యక్తి తన శరీరం మీద ఉన్న అన్ని దుస్తులను విప్పేసేసి బయట తిరిగాడు అనుకోండి, అది ఏ సెక్షన్ ప్రకారం నేరం అంటే 294 ఐపీసీ 294 తనని అరెస్ట్ చేస్తారు. సో అలా ఈ సెక్షన్స్ ద్వారా ఈరోజు రాజ్ కుంద్రా గారిని అరెస్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఐటీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 67A వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ చట్టం. ఇటీవల ఐటీ యాక్ట్ 2000 లోని 69A గురించి మనం చర్చించుకున్నాం. 69A ఏం చెప్తుంది, భారతదేశంలో ముఖ్యంగా విదేశాలకి సంబంధించిన యాప్లు కానివ్వండి, పోర్టల్స్ కానివ్వండి అనుకోండి, మనకు దేశ భద్రతకి భంగం వాటిల్లుతున్నాయని భావిస్తే భారత ప్రభుత్వము విదేశీ యాప్ల పైన నిషేధాజ్ఞలు వేయవచ్చు. ఏ సెక్షన్ ద్వారా, సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. అలా సెక్షన్ 69A గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. అండ్ ఇటీవల శ్రేయా సింఘాల్ కేసుకి సంబంధించి, శ్రేయా సింఘాల్ కేసులో కొట్టివేతకు గురైన లేదా నిషేధించబడిన ఒక సెక్షన్ ఐటీ యాక్ట్ 2000 లోని 66A వార్తలు నిలిచింది. చాలా ఒక 1 week బ్యాక్ మీకు 2 సార్లు చెప్పాను. ఎందుకంటే ఒక చట్టం ప్రస్తుతం భారతదేశంలో అమలు కానప్పటికీ ఆ చట్టాన్ని ఉపయోగించి కేసులు నమోదవుతున్నాయి. వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వం కొట్టివేస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. అలా 66A వార్తలు నిలిచింది, 69A వార్తలు నిలిచింది, ఈ రోజు 67A ఆఫ్ ఐటీ యాక్ట్ వార్తలు నిలిచింది. 67A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే పోర్నోగ్రఫీకి సంబంధించి అశ్లీల చిత్రాలు కానివ్వండి, ఒక వ్యక్తికి సంబంధించి న్యూడ్ పిక్స్ కానివ్వండి, న్యూడ్ వీడియోస్ కానివ్వండి, సమాచారం సంబంధించి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన, ఫేస్బుక్ లాంటి వేదికలపైన పోస్ట్ చేసిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. ఇది ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్ ఉపయోగించి కూడా ఈరోజు రాజ్ కుంద్రా పైన నేరారోపణ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పోక్సో యాక్ట్ 2012, పోక్సో యాక్ట్ 2012 అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా చట్టం వస్తే దాని ఇయర్ గుర్తుంచుకోండి. మనకు తెలుగు వార్తాపత్రికలు ఏం రాస్తారంటే పోస్కో అని రాస్తారు, కానీ పోస్కో కాదు, పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రొటెక్షన్, కాపాడాలి ఎవరిని, చిన్నారులను. దేనికి సంబంధించి, సెక్సువల్ గా ఏదైనా అసాల్ట్ గురయ్యారు అనుకోండి, సెక్సువల్ గా వేధింపులకు గురైన అనుకోండి, వారిని కాపాడే చట్టం. సో చిన్నారులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చెప్పాలంటే 18 సంవత్సరాల లోపు చిన్నారులు ఎవరైతే ఉంటారో వారిని ఉపయోగించి పోర్న్ మూవీస్ తీసామనుకోండి, అది పెద్ద నేరం ఈ చట్టం ఆధారంగా. సో ఇలాంటివి ఈ రోజు వార్తలు నిలిచాయి. యాక్చువల్గా ఏ వార్తాపత్రికల్లో కూడా ఇవ్వరు. కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ వార్తలు నిలిచాడు కాబట్టి బీయింగ్ ఏ జనరల్ స్టడీస్ స్టూడెంట్స్ మనం ఇవన్నీ కూడా లింక్ చేసుకొని చదవాలి. ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే సివిల్స్ లాంటి ఎగ్జామ్లో అడుగుతారు, మెయిన్స్లో అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. కానీ ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్ ఒక కామన్ మ్యాన్ అడిగినా కూడా ఇలా ఆస్పిరెంట్గా ఉన్నానంటే ఇవన్నీ తెలియాలి. సో ఆ రకంగా ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. పోర్నోగ్రఫీకి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచిన సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, చట్టాలు ఏవైతే ఉంటాయో వాటన్ని లింక్ చేసుకోండి. రాజ్ కుంద్రా ఈ రోజు కూడా వార్తలు కనబడుతున్నాడు కదా, తనకి సంబంధించి ఈరోజు ఈ టాపిక్ ని లింక్ చేస్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఎలివేట్ అవుతుంది ఒక టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరాపల్లి వార్తలు నిలిచింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటేనే ఆయుధాలను తయారు చేసే ఒక
పరిశ్రమ అని గుర్తుంచుకోండి, ఒక ఫ్యాక్టరీ. ఆర్డినెన్స్ ఆయుధాలను తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? తిరుచురాపల్లి అంటున్నాను. తిరుచురాపల్లి ఎక్కడ ఉంది? తమిళనాడు స్టేట్ లో ఉంది. సో తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటీవల 15 అడ్వాన్స్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్ ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కి మరియు ఇండియన్ నావీకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేసిండు. ఈ 15 గన్స్ పేర్లు ఇంపార్టెంట్. 12.7 mm M2 నాటో పేరు గుర్తుంచుకోండి. 12.7 mm 12.7 mm అంటే ఏంటంటే ఈ మనకి ఏదైతే ఉంటుందో అందులో గుండు ఉంటుంది కదా, మనకు బుల్లెట్ అంటాం, దానికి సంబంధించింది. సో 12.7 mm M2 నాటో అని గుర్తుంచుకోండి. M2 నాటో NATO. ఇటీవల వార్తలు నిలిచిన అడ్వాన్స్డ్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్, స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్ అని గుర్తుంచుకోండి. రిమోట్ కంట్రోల్ గన్, దానికి మనిషి అవసరం లేదు, జస్ట్ మనం ఏదైతే ఉంటుందో రిమోట్ ఆధారంగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఈ గన్ ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆఫ్ తిరుచిరాపల్లి ఎలా తయారు చేసింది అంటే, ఎవరి టెక్నాలజీని ఉపయోగించుకుని అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఒక సంస్థ టెక్నాలజీని ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఎల్బిట్ టెక్నాలజీ, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఎల్బిట్ టెక్నాలజీ. ఎల్బిట్ టెక్నాలజీ అనే ఒక సంస్థ ఏ దేశానికి సంబంధించింది? ఇజ్రాయెల్కి సంబంధించి. ఈ సంస్థకి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ గన్స్ ని ఎలా తయారు చేశారని చెప్పేసి టెక్నాలజీని ఎవరికి ఇచ్చారు? ఇండియాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? తిరుచురాపల్లిలో ఉంది. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వారు ఈ గన్ని తయారు చేయడం జరిగింది. ఈ గన్స్ ఎన్నిటిని 15 గన్లను తయారు చేసి ఈ గన్స్ ఎక్కడ అధునాతనంగా ఉపయోగపడతాయి అంటే ఇండియన్ నావీలో సేవలు ఇస్తాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంటారు కదా, వారికి ఇస్తారు అన్నట్టు. ముఖ్యంగా మనకు యుద్ధ నౌకల పైన కానివ్వండి వీటిని బిగిస్తారు. ఇందులో అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్ ఉంటుంది, టోటల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తుంది. అట్ ద సేమ్ టైం థర్మల్ ఇమేజెస్ సిస్టమ్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం లేజర్ సిస్టమ్ కూడా ఉంటుంది. లేజర్ ఆధారంగానే స్కానింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా మనకు శత్రువుకు సంబంధించిన ఏదైనా టార్గెట్ ఉందనుకోండి, ఇది రికార్డ్ చేసేస్తుంది, ఆటోమేటిక్ గా గన్స్ నుండి బుల్లెట్స్ కూడా వస్తాయి, చాలా ఫాస్ట్ గా ఉంటాయి. అలా అడ్వాన్స్డ్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్ పేరేంటి? 12.7 mm M2 నాటో. ఎవరి అవసరాల కోసం తయారు చేసింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరాపల్లి? ఇండియన్ నావీ. ఇండియన్ నావీలో పనిచేసే కోస్ట్ గార్డ్ కి ఇవ్వడం జరిగింది. ఎన్ని తయారు చేశారు? 15 తయారు చేశారు. ఈ టెక్నాలజీ మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానం కాదు, మన స్వదేశంగా తయారు చేయబడింది. కానీ టెక్నాలజీ ఎవరిది? ఇజ్రాయెల్ కి సంబంధించి. ఇజ్రాయెల్ అంటేనే గుర్తుంచుకోండి అడ్వాన్స్డ్ వెపన్స్, అడ్వాన్స్డ్ డ్రోన్స్ కి పెట్టిన పేరు. అలా ఇజ్రాయెల్ అనగానే ఇటీవల గన్ను గురించి చెప్తున్నాను కాబట్టి, ఇటీవల ఇజ్రాయెల్ దేశం నుండి మనం కొనుగోలు చేసిన నెగేవ్ లైట్ మిషన్ గన్స్ గురించి చెప్పాను. అడ్వాన్స్డ్ మిషన్ గన్స్, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ని మన భారతదేశంలో రక్షణ వ్యవస్థలో అవసరం కోసము ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నామంటే ఇజ్రాయెల్ నెగేవ్ లైట్ మిషన్ గన్స్. అండ్ మన రక్షణ అవసరాల కోసం హెరాన్ డ్రోన్లను దిగుమతి చేసుకుంటున్నాం. హెరాన్ డ్రోన్ అనగానే మనకు ఇజ్రాయెల్ కి సంబంధించింది, ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్న డ్రోన్స్. సో ఇలాంటి అంశాల వార్తలు తెలిసి చూడండి. ఈ రోజు 12.7 mm M2 నాటో అన్నాను కదా. ఇంకొకటి భారత్, ఈ రోజు ఇంకొక టాపిక్ ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అవసరాల కోసం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళంలో అవసరాలు తీర్చడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, BDL ఎక్కడ ఉంది? హైదరాబాద్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు MR SAM ని తయారు చేసి ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. MR SAM అంటే ఏంటంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మీడియం రేంజ్ అంటే ఎంత అంటే దాదాపు 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండే ఏ టార్గెట్ నైనా కూడా మ్యాక్ 2 సిస్టమ్ ద్వారా, మ్యాక్ 2 అంటే ఏంటంటే దాని యొక్క స్పీడ్, మ్యాక్ నెంబర్ అంట. మ్యాక్ నెంబర్ అంటే ఏంటంటే ధ్వనితో పోల్చి చెప్పడం అన్నట్టు. నిన్న చెప్పాను మీకు మ్యాక్ నెంబర్ 5, మ్యాక్ నెంబర్ 7, మ్యాక్ నెంబర్ 9 అని చెప్పేసి. సో మ్యాక్ 2 దీని యొక్క స్పీడ్ అని గుర్తుంచుకోండి. సో మ్యాక్ 2 నంబర్ గుర్తుంచుకోండి. 70 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఎలాంటి టార్గెట్ నైనా ఛేదించే, ధ్వంసం చేసే అత్యంత అధునాతనమైన MR SAM మిసైల్స్ ని ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం ఏ సంస్థ తయారు చేసిందంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇక్కడ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇక్కడనేమో ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నావీ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరాపల్లి. ఇలా లింక్ చేసుకోండి. అండ్ దీంతో పాటు ఈ రోజు DRDO మరొక అంశంతో వార్తలు ఇచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిన్నటి రోజున ఒక యాంటీ గైడెడ్ మిసైల్ ని లాంచ్ చేసింది విజయవంతంగా. యాంటీ గైడెడ్ మిసైల్ అంటే ఏంటి? మనకి ఏదైతే ఉంటుందో శత్రు దేశాలకు సంబంధించి ట్యాంకులు కానివ్వండి వాటన్నిటిని ధ్వంసం చేసే ఒక క్షిపణిని ప్రయోగించింది. అండ్ DRDO చేసే అన్ని క్షిపణుల ప్రయోగాలు మనకు అవసరం లేదు. యాంటీ గైడెడ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో, యాంటీ ట్యాంక్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో తరచూ వార్తలు ఇస్తాయి.
కానీ ఇటీవల మనం డిఆర్డిఓ వారు ప్రయోగం చేసిన నిర్భయ్ మిసైల్ చూడండి, చాలా ఇంపార్టెంట్. నిర్భయ్ మిసైల్ కానివ్వండి, పినాకా మిసైల్స్ కానివ్వండి, అగ్ని ప్రైమ్ ఈ మంత్ లోనే చర్చించుకుందాం. వాటిని మాత్రం ఖచ్చితంగా చూడండి. అగ్ని ప్రైమ్ అండ్ నిర్భయ్ మిసైల్, పినాకా మిసైల్, వీటి గురించి ప్రశ్నలు అడుగుతారు. సో ఇది ఏదైతే ఉంటుందో ఈ రోజు డిఆర్డిఓ యాంటీ గైడెడ్ మిసైల్ ప్రయోగం అని చెప్పాను కదా, సో అది అవసరం లేదు. కాకపోతే ఈ రోజు బీడీఎల్ వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఎంఆర్ శామ్ మిసైల్స్ ని తయారు చేశారు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అండ్ ఈ రోజు ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ అవసరాల కోసము 12.7 mm M2 నాటో గన్స్ అడ్వాన్స్డ్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు స్టాండప్ ఇండియా స్కీమ్ మరొకసారి వార్తలు నిలిచింది. కేంద్ర ప్రభుత్వము స్టాండప్ ఇండియా స్కీమ్ ని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక్కడ ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు స్టాండప్ ఇండియా స్కీమ్ వార్తలు ఇచ్చింది కదా. దేశంలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా స్కీమ్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించిందంటే 2016 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ప్రోగ్రాం స్టాండప్ ఇండియా. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అండ్ మహిళలకి సంబంధించి విమెన్ ఎంటర్ప్రైనర్స్ ని తయారు చేయాలి. అంటే మహిళా పారిశ్రామికవేత్తలను లేదా వ్యాపారవేత్తలను, ఎస్టీ వ్యాపారవేత్తలను లేదా పారిశ్రామికవేత్తలను, ఎస్సీ వ్యాపారవేత్తలను లేదా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి. వారికి కావలసిన పెట్టుబడి సౌకర్యాన్ని కల్పించడానికి రుణాలు కల్పించే ఒక ప్రోగ్రామే స్టాండప్ ఇండియా స్కీమ్. ఇప్పటి వరకు భారతదేశంలో 26,630 బెనిఫిషియరీస్ ఉన్నారు. అంటే ఈ ప్రోగ్రాం ద్వారా బెనిఫిట్ పొందారు వ్యాపారవేత్తలు లేదా పారిశ్రామికవేత్తలుగా మారారు. వీరి కోసం దాదాపు 26,630 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు భారత ప్రభుత్వం. ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారంటే 1,16,630 బెనిఫిషియరీస్ ఉన్నారు. అంటే దేశంలో 1,16,630 మంది బెనిఫిషరీస్ ఈ వర్గాలకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ విమెన్ కి సంబంధించి ఎంటర్ప్రీనర్స్. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ బెనిఫిట్ పొందినవారు 1 lakh అని గుర్తుంచుకోండి. ఈ సంఖ్య స్టాటిక్ గా ఉండదు. అండ్ వారి కోసం ఎంత మొత్తంలో నిధులను ఇవ్వడం జరిగింది, రుణాల రూపంలో ఇవ్వడం జరిగింది 26,000 crores అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, భారతదేశంలో పనిచేస్తున్న బ్యాంకులు ఏవైతే ఉంటాయో బ్యాంకుల ద్వారా ఎవరైనా ఈ వర్గానికి సంబంధించి వ్యాపారం ప్రారంభించాలనుకుంటే 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు రుణం కల్పించే ఒక ప్రోగ్రాం అద్భుతంగా పనిచేస్తోంది దేశంలో అని చెప్పేసి ఇంకొక 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేసింది. అంటే రానున్న 2026 సంవత్సరం వరకు స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ అనేది అమల్లో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, విమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలుగా కావాలనుకుంటున్నారో వారు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ నుండి రుణాలను పొందవచ్చు. ఏ ప్రోగ్రామ్ ద్వారా? స్టాండప్ ఇండియా స్కీమ్. ఇక్కడ పోటీ పరీక్షల ప్రశ్నలు అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన స్టాండప్ ఇండియా స్కీమ్ దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటారు. సో 2016 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఆ రోజు నేను చెప్పారంటే 5 ఏళ్ల పాటు దేశంలో అమలు చేస్తామన్నారు. సో ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మరొక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఒకటి. అండ్ ఇటీవల ఇలాంటి ఎక్స్టెన్షన్స్ తరచు మనం చూస్తున్నాం. నేషనల్ ఆయుష్ మిషన్ కానివ్వండి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలో నమోదైన తొలి బర్డ్ ఫ్లూ మరణం. తొలి బర్డ్ ఫ్లూ యాక్చువల్ గా బర్డ్ ఫ్లూ ఏదైతే ఉంటుందో వైరల్ డిసీజ్, చాలా వైరస్లు ఉంటాయి. బర్డ్ ఫ్లూ అంటే మనం ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాం. ఏవియన్ అంటే బర్డ్స్ అన్నట్టు. సో అలా ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఈ రోజు నమోదైన మరణం ఏంటంటే H5N1 బర్డ్ ఫ్లూ మానవునికి సోకడం జరిగింది. ఆ బర్డ్ ఫ్లూ కేసు తొలి మరణం ఇండియాలో నమోదు కావడం జరిగింది. లాస్ట్ మంత్ మనం చూసాము చైనాలో తొలిసారి మనిషికి సోకిన ఒక బర్డ్ ఫ్లూ అని చెప్పేసి H10N3 అన్నాను. H10N3 ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చైనాలో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ అదేంటి అంటే H10N3. సో ఈ రోజున భారతదేశంలో మరొక అంశం వార్త నిలిచింది. బర్డ్ ఫ్లూ కేసులో ఒక వ్యక్తి మరణానికి గురయ్యాడు. ఎక్కడ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక వ్యక్తి మరణానికి గురయ్యాడు. 12 years బాయ్, 12 సంవత్సరాల వయసులో ఉన్న ఒక అబ్బాయి. తన పేరు అవసరం లేదు, సుశీల్. యాక్చువల్గా హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఈ మంత్ 2nd రోజున తనకి డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి. తనకి ల్యూకేమియా కానివ్వండి రకరకాల వ్యాధులతో అడ్మిట్ అవ్వడం జరిగింది. నిన్నటి రోజున తుది శ్వాస విడిచాడు. అలా తనకి సంబంధించి డాక్టర్ల బృందం ఏం చెప్పిందంటే భారతదేశంలో నమోదైన మొట్టమొదటి బర్డ్ ఫ్లూ మరణంగా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీకి సంబంధించి. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ టాపిక్ కి సంబంధించి అంతగా ప్రశ్నలు అడగకపోవచ్చు. ఇటీవల చాలా వ్యాధులు మనం చూస్తున్నాం.
బ్లాక్ ఫంగల్ డిసీజెసే కావచ్చు, బర్డ్ ఫ్లూసే కావచ్చు, అండ్ జికా వైరస్ సంబంధించి కేరళ వార్తలు వెలుస్తుంది. ఇలాంటి అంశాలు జస్ట్ చూడండి. ఆ వ్యాధికి కారకాలు వైరసా, బ్యాక్టీరియానా, ఫంగలా చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఆంబ్లెక్స్ వార్తలు నిలిచింది. ఆంబ్లెక్స్ వర్డ్ గుర్తుంచుకోండి, ఆంబ్లెక్స్. ఈరోజు ఆంబ్లెక్స్ సంబంధిత అంశంతో ఐఐటి రోపార్ వార్తలు నిలిచింది. ఐఐటి రోపార్. రోపార్ ఐఐటి ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రము? పంజాబ్ స్టేట్. చాలా ఇంపార్టెంట్. పంజాబ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే ఐఐటీలు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఐఐటి రోపర్. లాస్ట్ టైం ఐఐటి రోపర్ కొన్ని ముఖ్యమైన అంశాలతో వార్తలు ఇచ్చింది. ఒకటి ఆంబీ ట్యాగ్, టెంపరేచర్కి సంబంధించి పెరిషబుల్ ఫ్రూట్స్ కానివ్వండి, వ్యాక్సిన్లు కానివ్వండి, వాటిని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా చేస్తున్నప్పుడు వాటి టెంపరేచర్ని కనుగొనడానికి యూఎస్బీ లాగా ఉంటుందని చెప్పేసి ఆంబీ ట్యాగ్ గురించి చెప్పాను. అండ్ ఇటీవల ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో మరణాలకి సంబంధించి స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అని చెప్పాను. అప్పుడు కూడా ఐఐటి రోపర్ వార్తలు నిలిచింది. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అన్ని ఐఐటీలు ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటిని కూడా ఒక చార్ట్ రూపంలో చదవండి. రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ఐఐటికి సంబంధించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో ఈరోజు ఐఐటి రోపార్ అంటున్నాను. ఐఐటి రోపార్ వారు తయారు చేసిన ఆంబ్లెక్స్ అంటే ఏంటంటే ఇది ఒక డివైస్, ఒక పరికరం. దేనికి సంబంధించి అంటే ఆక్సిజన్ రేషనింగ్ డివైస్. ఆక్సిజన్ రేషనింగ్ డివైస్. ఆక్సిజన్ రేషనింగ్ డివైస్ అంటే రేషన్ కాదు యాక్చువల్గా. సో రేషన్ అంటే ఏంటంటే మనకు చౌక ధరల దుకాణం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. కానీ రేషన్ అని చదవకండి. ఆక్సిజన్ రేషనింగ్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఆక్సిజన్ కి సంబంధించి కొన్ని ప్రమాణాలను పాటించేటట్టు చేస్తుంది. ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్ సిలిండర్స్ లో ఉన్న ఆక్సిజన్ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లైఫ్ స్పాన్ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. సో వీటి యొక్క ఆయుర్దాయం ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ సిలిండర్ల యొక్క ప్రమాణాలను పాటించడం ద్వారా వీటికి సంబంధించి ఎక్కువగా వాటికి మనకు ఏంటి ఎక్కువ కాలం ఈ ఆక్సిజన్ సిలిండర్లు పనిచేసేలా చేసే ఒక డివైస్ ఆంబ్లెక్స్ అని గుర్తుంచుకోండి. అండ్ పేషెంట్ సంబంధించి చాలా వరకు కూడా ఆక్సిజన్ వృధా అవుతుంది. ఆక్సిజన్ వృధాని అరికట్టడానికి అండ్ వేస్ట్ అవుతున్న ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని భద్రంగా నిల్వ చేయడానికి ఉపయోగపడే ఆంబ్లెక్స్ పరికరం అని గుర్తుంచుకోండి. ఆక్సిజన్ రేషనింగ్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ కాలం అందుబాటులో ఉండేలా చేసే ఒక ప్రత్యేకమైన డివైస్ ఆంబ్లెక్స్ ని తయారు చేసి ఈరోజు ఐఐటి రోపర్ వార్తలు నిలిచింది. ఇక్కడ పోటీ పరీక్షలో ఒకే ఒకటి అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన ఆంబ్లెక్స్ డివైస్ దేనికి సంబంధించింది అంటే ఆక్సిజన్ కి సంబంధించి ఆక్సిజన్ రేషనింగ్, RATIONING, ఆక్సిజన్ రేషనింగ్ సిస్టమ్ లేదా డివైస్. ఏ ఐఐటి తయారు చేసిందంటే ఐఐటి రోపర్ సరిపోతుంది. సో ఆక్సిజన్ వృధాని అరికట్టే ఒక పరికరం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ వార్తలు నిలిచింది. హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి హైకోర్టుగా వార్తలు నిలిచింది గుజరాత్ హైకోర్టు. లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్. లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్. కోర్టు ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? కోర్టులో జరిగే వ్యవహారాలు ఉంటాయి కదా, అక్కడ వాదోపవాదాలు ఉంటాయి కదా. సో అవన్నిటినీ కూడా మనకు తెలియజేసే లైవ్ అక్కడ జరుగుతున్నవన్నీ కూడా మనకు తెలియజేయడానికి యూట్యూబ్ ద్వారా హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కన్సర్న్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఈ అంశాన్ని మనం తరచు చూస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రకటించిన లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ గైడ్ లైన్స్ అని చెప్పాను. వేటిని టెలికాస్ట్ చేయాలి, కోర్టులో జరుగుతుంది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి మనకు భావ ప్రకటన స్వేచ్ఛకులు అది కూడా ఇంపార్టెంట్ తెలుసుకోవడం కూడా. సో లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఏదైతే ఉంటుందో కోర్టులో జరుగుతున్న అన్ని కూడా తెలియాలి ప్రజలకు అని చెప్పేసి కొన్నిటికి మాత్రం మినహాయించారు. అలాంటిది లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్ సంబంధించి దేశంలో మొట్టమొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది లైవ్ స్ట్రీమింగ్ అంటే గుజరాత్ హైకోర్టు అని గుర్తుంచుకోండి. దీన్ని జస్టిస్ ఎన్వి రమణ గారు వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ గుజరాత్ హైకోర్టు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో కోర్టుకి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ ని ప్రజలకు తెలిసేలా చేయాలి, కోర్టుల పైన నమ్మకాన్ని పెంచాలి, ట్రాన్స్పరెన్సీని పెంచాలని చెప్పేసి ఎన్వి రమణ గారే ఈ గైడ్ లైన్స్ ని విడుదల చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, ఇక్కడ గుజరాత్ హైకోర్టు అంటున్నాను. గుజరాత్ హైకోర్టు అనగానే సర్వసాధారణంగా ఒక వ్యక్తి ఏమనుకుంటారో రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే ఆ రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టు అంటాం. హైకోర్టు సర్వసాధారణంగా ఎక్కడ ఉంటుంది? రాష్ట్ర రాజధానిలో ఉండాలి. కానీ రాష్ట్ర రాజధానిలో కాకుండా
వేరే ప్రాంతంలో ఉండే హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు గుజరాత్ రాష్ట్రం అలాంటిదే. గుజరాత్ రాష్ట్ర రాజధాని ఏంటి? గాంధీనగర్. కానీ గుజరాత్ రాష్ట్ర హైకోర్టు గాంధీనగర్లో ఉండాలి, కానీ గాంధీనగర్ లేదు. ఎక్కడ ఉంది? అహ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్ హైకోర్టు అంటాం, చాలా ఇంపార్టెంట్. అహ్మదాబాద్లో ఉంది. సో పోటీ పరీక్షలు అడిగారు అనుకోండి, హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్ అన్నారు అనుకోండి, అహ్మదాబాద్, నాట్ ఇన్ గాంధీనగర్. క్యాపిటల్ అయినా కూడా కాలేదు. దీన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం, ఇది స్టేట్ క్యాపిటల్ అంటాం. అండ్ ఇలాంటివి చాలా ఉంటాయి. కేరళ ఎర్నాకులం, కేరళ హైకోర్టు మన తిరువనంతపురం లేదు, ఎర్నాకులంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఈ రాష్ట్రాలు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించి ఒలింపిక్స్ రిలేటెడ్ ఈరోజు 2 టాపిక్స్ వార్తలు నిలిచాయి. ఒలింపిక్స్ కి సంబంధించి 2 అంశాలు వార్తలు నిలిచాయి అంటున్నాను. ఫస్ట్ టాపిక్ 2032 సంవత్సరంలో జరగనున్న ఒలింపిక్స్ కి వేదికగా బ్రిస్బేన్ సిటీ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. అండ్ సెకండ్ టాపిక్ ఈరోజు ఒలింపిక్స్ కి సంబంధించి 2020 టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి కదా, రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. జూలై 23వ తేదీన ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ అని చెప్పేసి ప్రతిరోజు మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో రేపటి నుండి ప్రారంభం కానున్న 2020 టోక్యో ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మోటో అప్డేటేషన్ వార్తలు నిలిచింది. మోటోని అప్డేట్ చేస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ చేసిన ప్రకటన గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏమంటున్నాను, 2032 బ్రిస్బేన్ అంటున్నాను. ఒలింపిక్స్ విశ్వ క్రీడలు అంటాం, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన క్రీడలు టోర్నమెంట్ ఒలింపిక్స్. అలాంటి ఒలింపిక్స్ ని నిర్వహించడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తాయి దేశాలు. ఇప్పుడు చూడండి, 2020 ఒలింపిక్స్ రేపటి నుండి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. జపాన్ దేశానికి అదొక గర్వకారణం. చరిత్రలో ఒలింపిక్స్ నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి ఒలింపిక్స్ నిర్వహణకి సంబంధించి 2032 సంవత్సరం ఒలింపిక్స్ కి ఆతిథ్య నగరంగా బ్రిస్బేన్ సిటీని ప్రకటించింది నిన్నటి రోజున ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్. బ్రిస్బేన్ సిటీ ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియా దేశంలో ఉంది. ఆస్ట్రేలియా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియాలోని స్టేట్ నేమ్ కూడా గుర్తుంచుకోండి, క్వీన్స్లాండ్. క్వీన్స్లాండ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో, క్వీన్స్లాండ్ రాష్ట్ర రాజధాని నగరమే బ్రిస్బేన్ సిటీ. చాలా ఇంపార్టెంట్. నిన్నటి రోజు కూడా మీకు క్వీన్స్లాండ్ గురించి ఒక అంశాన్ని చెప్పాను. అడవి పందులకి సంబంధించి కర్బన ఉద్గారాలని చెప్తూ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఆస్ట్రేలియాకి సంబంధించిన శాస్త్రవేత్తలు అని చెప్పాను, ఒకసారి చూడండి. సో అలా క్వీన్స్లాండ్ స్టేట్ ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో ఉంది. సో క్వీన్స్లాండ్ రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్ నగరంలో 2032 సంవత్సరంలో ఒలింపిక్స్ జరగనున్నాయి. చాలా ఇంపార్టెంట్. 2032 సంవత్సరంలో విశ్వ క్రీడలకి ఆతిథ్య నగరంగా ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఏమని ప్రకటించింది అంటే బ్రిస్బేన్ సిటీ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సో కొన్ని అంశాలు, కొన్ని ఇయర్స్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం 2020 ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ ఇయర్ జరగాల్సినవి కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. సో 2021 జూలై 23న ప్రారంభం కానున్నాయి. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్ అని చెప్తున్నాను. సో 2020 అనగానే టోక్యో సిటీ గుర్తుకు రావాలి. టోక్యో ఎక్కడ? మనకు జపాన్ కి సంబంధించి. అంతకుముందు 2016 సంవత్సరం ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి, నగరం ఏది అంటారు? రియో ఒలింపిక్స్. చాలా ఇంపార్టెంట్. రియో డి జెనైరో. రియో ఎక్కడ ఉంది? బ్రెజిల్ దేశంలో ఉంది. సో 2016 అనగానే రియో గుర్తుకు రావాలి, బ్రెజిల్ దేశం. 2020 అనగానే టోక్యో నగరం ఎక్కడ? జపాన్ కి సంబంధించి. అండ్ 2024 సంవత్సరం ఆతిథ్యం టోక్యో ఒలింపిక్స్ లాగానే 2024 సంవత్సరం విశ్వ క్రీడలకి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏదన్నారు అనుకోండి, ప్యారిస్. చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ ఒలింపిక్స్ అంటాము. ఆ తర్వాత 2028 సంవత్సరం ఆతిథ్యం ఇచ్చే నగరం ఏంటి అంటే లాస్ ఏంజలస్. లాస్ ఏంజలస్ అంటే అమెరికాకి సంబంధించి యుఎస్ఏ అని గుర్తుంచుకోండి. సో 2028 తర్వాత ఏంటి? 2032 సంవత్సరం ఆతిథ్య నగరంగా నిన్నటి రోజున ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించిన నగరం ఏదంటే బ్రిస్బేన్. ఈ 5 గుర్తుంచుకోండి. 2016 అనగానే మనకేం గుర్తుకు రావాలి? రియో బ్రెజిల్. 2020 టోక్యో జపాన్. 2024 ప్యారిస్ ఫ్రాన్స్. 2028 లాస్ ఏంజలస్ యుఎస్ఏ. 2032 మనకి బ్రిస్బేన్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ స్టేట్ లో ఉన్న బ్రిస్బేన్ సిటీ అని గుర్తుంచుకోండి. సో మనకి రానున్న పోటీ పరీక్షలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏదైతే ఉంటుందో అలా అడుగుతారు ఈ క్వశ్చన్స్. చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ ఇస్తారు, పక్కన సిటీ నేమ్స్ ఇస్తారు. ఈ 5 సిటీల పేర్లు గుర్తుంచుకోండి, 5 ఇయర్ల పేర్లు కూడా గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరిగే విశ్వ క్రీడలు ఏవైతే ఉంటాయో, ఆతిథ్య నగరాలు ఏవైతే ఉంటాయో 5 గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా ఈరోజు వార్తలు ఇచ్చింది బ్రిస్బేన్ నగరము. అలా చరిత్రలో
ఆస్ట్రేలియా మూడవసారి విశ్వ క్రీడలకి ఆతిథ్యం ఇచ్చే దేశంగా వార్తలు ఇచ్చింది. మూడవసారి అంటున్నాను. తొలిసారి ఆస్ట్రేలియా 1956 సంవత్సరం 1956 ఇయర్ లో ఆస్ట్రేలియా ఆతిథ్యంలో ఒలింపిక్స్ జరిగింది. ఎక్కడ జరిగింది? సిటీ గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా కూడా, మెల్బోర్న్. సో మెల్బోర్న్ సిటీ వేదికగా 1956 ఒలింపిక్స్ అని చెప్పేసి ఇటీవల తరచు మీకు చెప్తున్నాను. కొంతమంది ప్రముఖులు ఎవరైతే అక్కడ ప్రతిభ చూపారో ఇటీవల వార్తల్లో వ్యక్తుల్లో మనం చూసాం, మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో 1956 మొట్టమొదటిసారి ఒలింపిక్స్ ని నిర్వహిస్తూ ఆస్ట్రేలియా వార్తలు నిలిచింది. అప్పుడు మెల్బోర్న్ సిటీ అని గుర్తుంచుకోండి. ఆ తరువాత 2000 సంవత్సరం 2000 ఇయర్. సో 2000 సంవత్సరంలో సిడ్నీ వేదికగా ఒలింపిక్స్ ని మనం చూడడం జరిగింది. సిడ్నీ ఒలింపిక్స్ అంటాం. ఆ తర్వాత 2000 సంవత్సరం తర్వాత 2032 అంటే ఆల్మోస్ట్ 32 ఇయర్స్ కి ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో ఆతిథ్యం విషయంలో హక్కులను పొంది ఆస్ట్రేలియా మరొకసారి వార్తలు ఇచ్చింది. చరిత్రలో మూడవసారి ఒలింపిక్స్ ని నిర్వహించనున్న రెండవ దేశం ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఈ జాబితాలో మొదటి దేశంగా మనం యుఎస్ఏని చూడొచ్చు. సో యుఎస్ఏ మూడవసారి ఎప్పుడు మనకు లాస్ ఏంజలీస్, చాలా ఇంపార్టెంట్. సో అలా 3 సార్లు ఒలింపిక్స్ నిర్వహణ అనే అంశం గుర్తుకొచ్చింది అంటే ఒకటి యుఎస్ఏ గుర్తుంచుకోండి, రెండవది ఆస్ట్రేలియా గుర్తుంచుకోండి. ఈ నగరాల పేర్లు గుర్తుంచుకోండి. ఈ రోజు ఆస్ట్రేలియా వార్తలు ఇచ్చింది కాబట్టి 1956, 2000 ఒలింపిక్స్ అండ్ 2032 ఒలింపిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆస్ట్రేలియా. ఆ ఆస్ట్రేలియాకి సంబంధించి సిటీస్ పేర్లు ఇంపార్టెంట్. ఒలింపిక్స్ అనగానే సిటీ పేరుతో పిలుస్తారు. టోక్యో ఒలింపిక్స్ అంటాం, జపాన్ ఒలింపిక్స్ అనము, మనం బ్రిస్బెన్ ఒలింపిక్స్ అంటాం, రియో ఒలింపిక్స్ అంటాం, ప్యారిస్ ఒలింపిక్స్ అంటాం, సిడ్నీ ఒలింపిక్స్ అంటాం. ఆ సిటీ పేరు గుర్తుంచుకోండి, ఏ దేశంలో ఉందో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒలింపిక్స్ కి సంబంధించి ఈ రోజు మరొక అంశం, టోక్యో ఒలింపిక్స్ ఉంది కదా 2020. టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు? రేపటి నుండి ప్రారంభం కానున్నాయి కదా, 23 జూలై. సో టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న మోటో ఏంటి? ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అనేది 2020 టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి మోటో లేదా థీమ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మోటో అంటే నినాదం అన్నట్టు. సో 2020 టోక్యో ఒలింపిక్స్ మోటో ఇప్పటి వరకు ఏంటి? ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. అలాంటి మోటోని నిన్నటి రోజున ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అప్డేట్ చేస్తూ వార్తలు నిలిచింది. ఇదే గుర్తుంచుకోండి, ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఈ పదాలకు తోడు మరొక పదాన్ని యాడ్ చేయడం జరిగింది. ఆ పదం ఏంటంటే టుగెదర్, మనమంతా కలిసి అన్నట్టు. టుగెదర్, మనమంతా కలిసి. ఎందుకు? ఈ కరోనా విపత్కర పరిస్థితిలో మనమంతా కలిసి ముందుకు పయనం చేద్దామని చెప్పేసి ఒక అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ 2020 టోక్యో ఒలింపిక్స్ కి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్రత్యేకమైన మోటో ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేస్తూ వార్తలు ఇచ్చింది. ఇక్కడ పోటీ పరీక్షలో ప్రశ్న ఎలా అడుగుతారంటే, సో 2020 టోక్యో ఒలింపిక్స్ మోటో ఏంటి అంటారు, నినాదం ఏంటి అంటారు? ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. వేగవంతమైన, ఎత్తైన మరియు దృఢమైన అని గుర్తుంచుకోండి. ఇక్కడ కలిసి అనే వర్డ్ చేర్చడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, కొత్తగా చేరిన వర్డ్ గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు ఇటీవల భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు మనకు థీమ్ సాంగ్ గా ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏంటి? లక్ష్య తేరే సామ్నే అని చెప్పేసి మన థీమ్ సాంగ్. అండ్ ఇటీవల అఫీషియల్ సాంగ్ కూడా వార్తలు ఇచ్చింది, హిందుస్థానీ వే, చీర్ ఫర్ ఇండియా అని చెప్పేసి. సో ఈ పాటలు కానివ్వండి, ఒలింపిక్స్ కి సంబంధించి ప్రత్యేక అంశాలు. ఈ సంవత్సరం టోక్యో ఒలింపిక్స్ లో చోటు సంపాదించుకున్న 4 కొత్త క్రీడలు ఏంటి, మొత్తం ఈవెంట్స్ 339 ఏంటి, ఇండియాకి సంబంధించి ఎవరెవరు ప్రతిభ చాటుతారు, వాటన్నిటిని కలిపి ఒలింపిక్స్ ముగియగానే మనం స్పెషల్ ఎపిసోడ్ లో చూద్దాం, టెన్షన్ పడకండి. ఇదొకటి ఇంపార్టెంట్. సో 2020 టోక్యో ఒలింపిక్స్ మోటో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఇంకొక వర్డ్ ఏంటి? 4 వర్డ్స్ మొత్తం. ఈ 3కు తోడు నిన్నటి రోజున టుగెదర్ ఆన్ COVID-19 అన్నట్టు సింపుల్ గా COVID-19 మనం అంతా కలిసి పోరాడదాం, ఈ ఒలింపిక్స్ ని విజయవంతం చేద్దామని చెప్పేసి ఒక ఇతివృత్తం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎల్లూరి శివారెడ్డి గారు వార్తలు నిలిచారు. ఎల్లూరి శివారెడ్డి గారు చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గారు తెలంగాణకి సంబంధించి ప్రముఖ సాహితీవేత్త. తెలుగు విశ్వవిద్యాలయం ఉంది కదా, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీకి మాజీ వీసీ, మనకు ఉప సంచాలకులు అంటాం కదా, సో ఉపకులపతి అంటాం. సో వీసీ, వైస్ ఛాన్సలర్, ఉపకులపతి. తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉంటుందో ఈ యూనివర్సిటీకి మాజీ వీసీ అని గుర్తుంచుకోండి. ప్రముఖ సాహితీవేత్త, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత ఎల్లూరి శివారెడ్డి గారు ఈ సంవత్సరానికి 2021 ఇయర్కి కానీ దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. దాశరథి కృష్ణమాచార్య, చాలా ఇంపార్టెంట్. దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత ఈ సంవత్సరానికి ఎవరిని సెలెక్ట్ చేసింది? రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అంటే
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. లాస్ట్ ఇయర్ దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన వారు ఎవరు? 2 సార్లు వార్తలు నిలిచారు. తను తిరునగరి రామానుజాచార్యులు గారు 2020 సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా పొందడం జరిగింది. ఆ తర్వాత ఒక 6 months లోనే తను మరణిస్తూ వార్తలు ఇచ్చారు. 2 సార్లు వార్తలు ఇచ్చారు. దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత తిరునగరి రామానుజాచార్యులు అంటే లాస్ట్ ఇయర్ 2020 గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం ఎవరు? ఎల్లూరి శివారెడ్డి గారు. చాలా ఇంపార్టెంట్. ఎల్లూరి శివారెడ్డి గారిని ఈ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే రచయితలకు ఇచ్చే దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి, ప్రస్తుతం తెలంగాణలో ఎవరు? సాంస్కృతిక అంశం కదా, సాంస్కృతిక శాఖ మంత్రి గురించి చూడాలి. శ్రీనివాస గౌడ్ గారు అధికారిక ప్రకటన చేశారు. ఈ రోజు దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి కదా. సో తన జయంతి రోజున ఈ రోజు సీఎం కేసీఆర్ గారు ఎల్లూరి శివారెడ్డి గారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎల్లూరి శివారెడ్డి గారి ప్రాపర్ ఎక్కడ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. 1945లో జన్మించిన వ్యక్తి, ప్రముఖ రచయిత అండ్ విద్యా సంస్థల్లో కూడా తనదైన గుర్తింపు పొందిన ప్రముఖ విద్యావేత్త అని గుర్తుంచుకోండి ఎల్లూరి శివారెడ్డి. ఇక దాశరథి కృష్ణమాచార్య గారి గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణకి సంబంధించి మీకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక ప్రముఖ రచయిత, తెలంగాణలో ఫాదర్ ఆఫ్ పోయిట్స్ అనుకోవచ్చు తనని. దాశరథి కృష్ణమాచార్య నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు గారు వరంగల్ జిల్లాలో జన్మించారు. ఈ సంవత్సరం జూలై 22వ తేదీ ఈ రోజున తన యొక్క 97th బర్త్డే సెలబ్రేషన్స్ అన్నట్టు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ రోజున సీఎం కేసీఆర్ గారు ఎల్లూరి శివారెడ్డి గారికి దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. ఈ పురస్కారం పొందిన గ్రహీత ఎవరైతే ఉంటారో తనకు 1,01,116 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. 1,01,116 అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. లాస్ట్ ఇయర్ ఎవరు ఈ పురస్కార గ్రహీత? మనకు తిరునగరి రామానుజాచార్యులు గారు. అండ్ ఈ ఇయర్ ఎవరు? మనకు ఎల్లూరి శివారెడ్డి గారు. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వార్తలు నిలిచారో, ఒక రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిస్తే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వారి యొక్క డిస్ట్రిక్ట్ పేరు కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అరిల్ హెన్రీ గారు వార్తలు నిలిచారు. అరిల్ హెన్రీ ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికై వార్తలు ఇచ్చారు? నూతన ప్రధానిగా ఎంపికై వార్తలు ఇచ్చారంటారు. ఏ దేశం అంటే హైతీ. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కొన్ని దేశాలు తరచూ వార్తలు ఇస్తున్నాయి వివాదాస్పద అంశాలతో. అలాంటి దేశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మాలి తరచూ వార్తలు నిలుస్తుంది. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్న మాలి దేశం తరచూ ఏదో ఒక వివాదంతో వార్తలు నిలుస్తుంది. అక్కడ రాజకీయానికి సంబంధించి కానివ్వండి, అస్థిరత, అక్కడ ప్రజల్లో జరుగుతున్న మన మ్యాక్సిమం వ్యతిరేకత కానివ్వండి, మాలి దేశం పైన ప్రత్యేకంగా చూడండి. అండ్ హైతీ ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. హైతీ దేశానికి సంబంధించి దేశాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో హత్యకు గురయ్యారో. ప్రపంచమంతా కూడా సంచలనం అయిపోయింది. ఒక దేశాధినేత హత్యకు గురవడం అంటే మనకి అంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే హైతీ దేశానికి సంబంధించిన ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, జోవెనల్ మాయిసే ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఒక దేశాధ్యక్షుడు హత్యకు గురై వార్తలు నిలిచారు. ఏ దేశానికి అధ్యక్షులుగా నిర్వర్తిస్తున్న వ్యక్తి అంటే మనకి జోవెనల్ మాయిసే అనగానే హైతీ. నార్త్ అమెరికా కాంటినెంట్ లో ఒక పూర్ దేశం అనుకోండి, నార్త్ అమెరికా. అండ్ కరేబియన్ దేశం ఇది. కరేబియన్ అంటే మనకు వెస్ట్ ఇండీస్ ఉంటాయి కదా, కరేబియన్ దీవులు, మొత్తం బ్లాకిష్ పీపుల్ ఉంటారు. సో అలాంటి హైతీ దేశం యొక్క అధ్యక్షుడు మరణించడం జరిగింది, హత్యకు గురయ్యారు. తన స్థానంలో జోసెఫ్ లాంబర్ట్ ఈ పేరు గురించి ఇటీవల చెప్పాను లాస్ట్ ఒక 1 week బ్యాక్. జోసెఫ్ లాంబర్ట్ గారు వార్తలు ఇచ్చారు. తనేంటి? ఇక్కడ హైతీ దేశ అధ్యక్షుడు మరణించారు కాబట్టి నూతన అధ్యక్షులుగా వార్తలు నిలిచిన వ్యక్తి జోసెఫ్ లాంబర్ట్. ఇక్కడ యాక్చువల్గా అధ్యక్షులు కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పటి వరకు హైతీ దేశానికి ఇన్ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న క్లాడ్ జోసెఫ్ పేరు గుర్తుంచుకోండి. క్లాడ్ జోసెఫ్ ఎవరు? హైతీ దేశ ప్రస్తుత ప్రధాని. తన స్థానంలో ఈరోజు నూతన ప్రధానిగా ఎంపికై వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరంటే అరిల్ హెన్రీ. సో ఈ ఇద్దరు పర్సన్స్ ఏమో మాజీలు అని గుర్తుంచుకోండి. ఒక అతను మరణించాడు, ఒక అతను మాజీగా మారాడు. అండ్ ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ప్రస్తుతం అధికారానికి సంబంధించి దేశాధినేతలను గుర్తుంచుకోండి. జోసెఫ్ లాంబర్ట్ ఏమో హైతీ దేశానికి నూతన అధ్యక్షులను గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన అరిల్ హెన్రీ ఏమో హైతీ దేశానికి నూతన ప్రధానమంత్రి అని గుర్తుంచుకోండి. ఎవరి స్థానంలో ఇతను వచ్చాడు, ఎవరి స్థానంలో ఇతను వచ్చాడు, ఈ 2 అంశాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల హైతీ దేశంలో చాలా వరకు కూడా అస్థిరత అనేది కొనసాగుతుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొనసాగుతుంది. అందుకే చూడండి ఇటీవల దేశాధ్యక్షుని ఇంట్లోకి వెళ్ళేసి మరి కొంతమంది గుర్తు తెలియని దుండగులు చంపేయడం జరిగింది, షూట్ చేసేసి. ఇదంతా కూడా మీకు లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ చెప్పడం జరిగింది. ఒకసారి మరొకసారి చూడండి. అండ్ నెక్స్ట్
ఈరోజు అనన్య కుమారి అలెక్స్ గారు వార్తలు నిలిచారు. అనన్య కుమారి అలెక్స్, అనన్య కుమారి అలెక్స్, అనన్య కుమారి అలెక్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ యాక్చువల్గా కేరళ రాష్ట్రానికి సంబంధించి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించిన థర్డ్ జెండర్ లేదా ట్రాన్స్జెండర్ అని గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్ కేరళ రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పర్సన్, అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న ఒక ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్. తన యొక్క గొప్పతనం ఏంటంటే కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక రేడియో జాకీగా పనిచేశారు. రేడియోకి సంబంధించి మాట్లాడతారు, వ్యాఖ్యానం చేస్తారు కదా, రేడియో జాకీగా కానివ్వండి, కొన్ని వార్తా సంస్థల్లో న్యూస్ రీడర్గా పనిచేశారు. ఎట్ ద సేమ్ టైం చాలా లెక్కకు మించి స్టేజ్ షోస్ కూడా చేశారు. అలాంటి అనన్య కుమారి అలెక్స్ గారు ఒక ట్రాన్స్జెండర్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కేరళ రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు ఉన్నాయిగా, సార్వత్రిక ఎన్నికలు. మనకు 5 ప్రాంతాలు జరిగే ఎన్నికలు. ఆ 5 ప్రాంతాలు ఏంటి? కేరళ, తమిళనాడు, అస్సాము, వెస్ట్ బెంగాల్ అండ్ మనకి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరి. సో అలా అందులో కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషల్ పార్టీ నుండి పోటీ చేశారు. కేరళ రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలోనే డైరెక్ట్ ప్రజాక్షేత్రంలో పోటీ చేసిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. అనన్య కుమారి అలెక్స్ గారు ఇటీవల థర్డ్ జెండర్ లేదా ట్రాన్స్జెండర్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించి హక్కుల కార్యకర్త అంటారు, హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్లకు కల్పించాలని చెప్పేసి హక్కుల వేత్త అని గుర్తుంచుకోండి. సో నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కథనాలు వెలువడ్డాయి. యాక్చువల్గా తన ఇంట్లోనే ఎర్నాకులంలో తను ఉరి వేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటీవల లాస్ట్ ఇయర్ తనకు సంబంధించి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్నారు. లింగ మార్పిడికి సంబంధించి సర్జరీ చేసుకున్నారు. విపరీతమైన నొప్పితో భరించుతున్నారు. అలాంటి నొప్పిని భరించలేక సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు రాశారు. అవన్నీ అవసరం లేదు. మనకు పోటీ పరీక్షలు ఏమవుతారంటే ఇటీవల వార్తలు ఇచ్చిన అనన్య కుమారి అలెక్స్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించి థర్డ్ జెండర్ హక్కుల పోరాట నేత అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు 2 క్రీడాకారులు వార్తలు నిలిచారు. సో 2 పేరు గుర్తుంచుకోండి. ఒకరు బాలాదేవి, బాలాదేవి మరియు మనీషా కళ్యాణ్. బాలాదేవి మరియు మనీషా కళ్యాణ్ విమెన్స్. సో విమెన్ ఫుట్బాల్ ప్లేయర్స్ అని గుర్తుంచుకోండి. మనీషా కళ్యాణ్ ఏమో మనకి ఎమర్జింగ్ ఫుట్బాల్ క్రీడాకారిణి అండ్ బాలాదేవి వచ్చేసేసి ప్రస్తుతం ఫుట్బాల్ క్రీడాకారిణి, మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారిణి. ఈ ఇద్దరిని కూడా ప్రస్తుతం విమెన్ కి సంబంధించి బెస్ట్ విమెన్ ప్లేయర్స్ ఆఫ్ 2020 2021 2020-2021 సంవత్సరానికి మనీషా కళ్యాణ్ గారినేమో మనకు ఎమర్జింగ్ ప్లేయర్ అంటే ఇప్పుడు వర్ధమాన ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్నట్టు అండ్ సీనియర్ ప్లేయర్ బాలాదేవి గారేమో విమెన్స్ బెస్ట్ ఫుట్బాలర్ ఆఫ్ 2020-2021 అంటే 2020-2021 సంవత్సరానికి ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారిణిగా వార్తలు నిలిచిన బాలాదేవి అని గుర్తుంచుకోండి. ఎమర్జింగ్ విమెన్స్ ఫుట్బాల్ క్రీడాకారిణి బెస్ట్ ప్లేయర్ గా వార్తలు నిలిచిన మనీషా కళ్యాణ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ పురుషులకు సంబంధించి సందేశ్ జింగన్ యాక్చువల్గా మనకు చండీగఢ్కి సంబంధించిన వ్యక్తి. మనకు చండీగఢ్ ఏదైతే ఉంటుందో కేంద్రపాలిత ప్రాంతం కదా, సో చండీగఢ్కి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్. ఇతను మెన్స్ బెస్ట్ ఫుట్బాలర్ గా వార్తలు నిలిచారు. ఇక్కడ 3 పేర్లు ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్ ఎవరు? బాలాదేవి. బాలాదేవి ఏమో బెస్ట్ విమెన్స్ ప్లేయర్ 2020-2021 సంవత్సరానికి ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మనీషా కళ్యాణ్ ఎమర్జింగ్ ఫుట్బాల్ ప్లేయర్ విమెన్ కి సంబంధించి మహిళలకు సంబంధించి ఇప్పుడిప్పుడే క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిస్తున్న ఆటగారిని అనుకోండి. అండ్ నెక్స్ట్ పురుషులకి సంబంధించి మెన్స్ బెస్ట్ ఫుట్బాలర్ మెన్స్ అంటే పురుషులకు సంబంధించి అత్యుత్తమ ఆటగాడు 2020-2021 సంవత్సరానికి ఎవరంటే సందేశ్ జింగన్ అని గుర్తుంచుకోండి. సో వీరందరినీ కూడా ఇటీవల ఒక పురస్కారంతో వార్తలు నిలిపిన సంస్థ ఏంటంటే AIFF ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. భారతదేశంలో ఫుట్బాల్ కి సంబంధించి ప్రముఖ సంస్థ, ఫుట్బాల్ నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ ఏంటి? AIFF ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఎగ్జాంపుల్ క్రికెట్ అనగానే BCCI ఎలాగైతే పనిచేస్తుందో ఫుట్బాల్ కి సంబంధించి AIFF అలా పనిచేస్తుంది. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ గడిచిన సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదరంగా ఈ సంవత్సరం ఉత్తమ క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. అందులో ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. ఇద్దరేమో మహిళలు, ఒకరు ఎమర్జింగ్, ఒకరు ప్రస్తుతానికి సీనియర్ ప్లేయర్. అండ్ పురుషులకి సంబంధించి బెస్ట్ ఫుట్బాలర్ ఎవరు ఇక్కడ? సందేశ్ జింగం, చండీగఢ్కి సంబంధించిన ఆటగాడని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్
ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. సో ప్రముఖ డైరెక్టర్ టర్న్డ్ ఫిల్మ్ మేకర్, అంటే దర్శకుడిగా తన కెరీర్ని ఆరంభించి సినీ నిర్మాతగా మారిన ఒక ప్రముఖ రచయిత, ఈరోజు ప్రముఖ వ్యక్తి, ఈరోజు రచయిత అవతారం ఎత్తి వార్తలు ఇచ్చారు. తన కెరీర్లోనే మొట్టమొదటి పుస్తకం, డెబ్యూ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరిస్తూ వార్తలు ఇచ్చారు. ఆ ఫిల్మ్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ ఎవరు అంటే రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. బాలీవుడ్ లో చాలా చిత్రాలను దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలను ప్రస్తుతం నిర్మిస్తున్నారు. కొన్ని సినిమాల్లో సహనటుడిగా కూడా నటించారు. ఏదైతే సపోర్టింగ్ రోల్స్ ఉంటాయి కదా, అలాంటి సినిమా రంగ దిగ్గజం అని గుర్తుంచుకోండి. సో సినిమా రంగ దిగ్గజం రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా గారు తన కెరీర్ లో డెబ్యూ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి అంటారు? ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్. ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్. ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్. ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ అంటే మనం తెలుగులో దీన్ని ఎలా భావించుకోవచ్చు? అద్దంలో గుర్తు తెలియని వ్యక్తి అనొచ్చు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మరి పోటీ పరీక్షలు ఈ క్వశ్చన్ అడిగారు, అద్దంలో గుర్తు తెలియని వ్యక్తి అనే ఒక పుస్తకాన్ని రాసిన ఆథర్ ఎవరని అడిగారు. ఎందుకంటే పుస్తకాల పేర్లు ఏ భాషలో అయితే మనం నేర్చుకుంటామో ఆ భాషలోనే ఈ కవర్ పేజ్లో ఏదైతే చూపించినో అది మాత్రమే గుర్తుంచుకోండి. దీన్ని మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. మనం అర్థం కావడానికి దీన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ పుస్తకం పేరుతో వేరే పుస్తకం ఉండదు, అది గుర్తుంచుకోండి. ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం ఎవరు, దర్శకులు ఎవరు, నిర్మాత ఎవరు అంటే రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా అని గుర్తుంచుకోండి. తనకు సహరచయితగా బాధ్యతలు నిర్వర్తించిన వారు ఎవరంటే రీటా రామ్మూర్తి గుప్తా. రీటా రామ్మూర్తి గుప్తా అని గుర్తుంచుకోండి. అంటే కో ఆథర్, ఇతనికి సహరచయితగా భాగస్వామ్యం ఇచ్చారన్నట్టు. అండ్ ఈ పుస్తకానికి ఫోర్వర్డ్ అంటే ఏంటి? ముందు మాట అంటాం. ఏ పుస్తకమైనా ఓపెన్ చేస్తే ముందు మాట ఉంటుంది కదా, ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వారు ఎవరంటే ఏఆర్ రెహమాన్. అండ్ పుస్తకం ముగింపులో ఈ పుస్తకం యొక్క గొప్పతనాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే ఆఫ్టర్ వర్డ్ అంటారు. ఆ పర్సన్ ఎవరంటే అమీర్ ఖాన్ గారు. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోవాల్సింది పోటీ పరీక్షల దృష్టి ఏంటంటే ఇటీవల వార్తలు ఇచ్చిన ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ అనే పుస్తక రచయిత ఎవరు సరిపోతుంది. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, తనకు సంబంధించిన ఫస్ట్ పుస్తకం కాబట్టి ఇంపార్టెంట్. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.